చాలామంది గూడా అంటే ఇప్పుడున్న సినిమాల్ని రాజకీయ నేపథ్యంగా వచ్చే సినిమాల్ని ఏకంగా నాయకులే టికెట్లు ఇచ్చి థియేటర్‌లకు పంపించినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఈ సినిమాని థియేటర్‌లో ప్రేక్షకుడు చూడాలి అంటే ఎందుకు రావాలి? అంటే మీరన్నట్టు ప్రతి రైతు బిడ్డ, రైతు కష్టం తెలిసిన ప్రతివాడు ఈ సినిమా చూడాలని మీ సమాధానం చెప్తున్నారు ఇందాక. కానీ థియేటర్‌కి వచ్చి ఈ సినిమా చూసే అవకాశం ఎంతవరకు? సార్ ఈ క్వశ్చన్‌కి నేను చెప్పొచ్చా ఆన్సర్? చెప్పండి సార్. ఎందుకంటే సినిమా ట్రైలర్ రిలీజ్ కాకముందు టాప్ డిస్ట్రిబ్యూటర్ పిలిచాడు మమ్మల్ని. పేర్లు అనవసరం అండి, చెప్తే చాలా రచ్చ అయిపోద్ది. పిలిస్తే తీసుకెళ్ళాను నేను ప్రొడ్యూసర్ గారిని. తీసుకెళ్తే ఆయన అన్నాడు, సేమ్ మీకు వచ్చిన అడిగాడు, రైతుల సినిమా ఎవరు వస్తారండి థియేటర్కి? రైతుల సినిమాకి థియేటర్కి జనం వస్తారా? మీ సినిమా మొత్తం కలిపితే ఒక 15 థియేటర్లు వేస్తే సరిపోద్దా 2 స్టేట్లు కలిపి అని అడిగాడు. నా పరిస్థితి ఎలా ఉంటుందో మీరు ఆలోచించండి. ఈయన చాలా సాఫ్ట్ మనిషి, ఆయన ఎదురు సమాధానం చెప్పరు, చాలా డిగ్నిటీ ఉన్న వ్యక్తి. ఆయన నన్ను కంట్రోల్ చేస్తున్నారు. ఎందుకు చూడరు సార్ రైతు గురించి తీస్తే, ఎందుకు స్టేట్ గురించి సినిమా తీస్తే మీరు ఎంకరేజ్ చేయట్లేదు సార్? ఒక ప్రొడ్యూసర్ని అలా డిసప్పాయింట్ చేయడం చాలా రాంగ్. ఆయన వచ్చి ఒక సినిమా తీసినప్పుడు మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి. ఇలా చేస్తే ఈ సినిమా బెటర్ అవుతుందని మీరు చెప్పాలి. ఒక పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యండి మీరు ఇలా మాట్లాడడం నేరం అని చెప్పాను నేను. చెప్తే నన్ను మాట్లాడకుండా ఆపడానికి ట్రై చేస్తారు రవిశంకర్ గారు. సార్ మీరు ఇక్కడ కూర్చోవడం కరెక్ట్ కాదు సార్, మనం వెళ్ళిపోదాం సార్ అని తీసుకొస్తాను ఆయన. నేను తీసుకొచ్చిన తర్వాత 2 days తర్వాత నేను ట్రైలర్ రిలీజ్ చేశాను. ఇప్పటికి 14 million అండి, 1,40,00,000 మంది చూశారు సార్. అంటే ఒక రైతు సినిమా చూస్తే నువ్వు 20 థియేటర్లు ఇస్తావా, ఓ 15 థియేటర్లు ఇస్తావా? అంటే రైతు గురించి సినిమా తీయకూడదా? సేమ్ అలాంటి ఎమోషన్లోనే ఉండిపోయారు సార్ చాలామంది. రైతు సినిమా ఎందుకు ప్రజలు వస్తారు, ఎందుకు సినిమా చూస్తారు? మా సినిమాలో ఒక ఇన్సిడెంట్ ఉంటుందండి, రైతులను శవయాత్రగా తీసుకెళ్ళి ఒక ఇన్సిడెంట్. అది ట్రిమ్ చేయొచ్చు కదా అని అడిగాడు ఒక ఆయన. ఎందుకు ట్రిమ్ చేయాలండి? ఒక ప్రీవియస్ కమర్షియల్ సినిమాలో 15 నిమిషాలు చూపించారు కదండి అంటే, అందులో ఒక వ్యాంప్ ఆర్టిస్ట్ ఉంది, పక్కన ఇంకొక హీరోయిన్ ఉంది, వాళ్ళిద్దరిని చూస్తారండి ఆ ఇన్సిడెంట్లో కూడా. మీ ఇన్సిడెంట్లో రైతులు మాత్రమే ఉన్నారు అని అడిగాడు అతను. నేను ఎంత బాధపడి ఉంటాను సార్? నేను రియల్గా మాట్లాడుతున్నాను, ఫ్యాక్ట్. పేరు చెప్పగల సత్తా నాకు ఉంది, కానీ ఆ పేరు చెప్పితే ఆ వ్యక్తిని అడగగల సత్తా మీకు ఎవరికి ఉండదు. అందుకే నేను చెప్పట్లేదు, రిలీజ్ తర్వాత చెప్తానండి. నేను సేమ్కి వచ్చింది రవిశంకర్ అంటే మీరు అడిగారు కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, సినిమాని ప్రజలు చూడాలండి. ఇప్పుడు మాది ఎక్స్ట్రాడనరీ, జిల్లాకు 30 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ తర్వాత నా సినిమా జిల్లాకి 20-30 థియేటర్లో రిలీజ్ అవుతుంది. అదే రైతు ఎమోషన్ ప్రజలు తమ ఓన్ చేసుకున్నారు. ఆ వాణి విశ్వనాథ్ గారు, వినోద్ కుమార్ గారు డైలాగులు, ప్రతి డైలాగు ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్ ట్రోల్ చేస్తున్నారు. సో నేను కాంట్రవర్సరీగా మాట్లాడడం కాదండి నా ముఖ్య ఉద్దేశం. నన్ను ఎలా అవహేళన చేస్తున్నారో నా సినిమాని అలా అవహేళన చేయకూడదంటే మీడియా మీరు సపోర్ట్ చేయాలి, ఒక మంచి సినిమాని మీరు ప్రోత్సహించాలి, తీసినందుకు మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి. ఇది ఒకటే నా దృక్పథం అండి. రేపు టుమారో మార్నింగ్ లిస్ట్ ఫైనల్ అవుద్దండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అండి.